గడిలో పడుతున్నాం. సవాల్ వస్తే అధిగమిస్తాం. సమస్యలొస్తేనే పని చేయకుండా ఉంటే కుదరదు. పని చేస్తాం. సమస్యలొస్తే పరిష్కరించుకుంటాం. సవాళ్ళను అధిగమిస్తాం. తప్పులుంటే దిద్దుకుంటాం. ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను పరీక్షించి ఉండే విజిలెన్స్, ఏసీబీ వంటి వ్యవస్థలు ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో బోధ పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి, అందులో భాగంగా హైదరాబాద్ సాగర్ రోడ్ విస్తరణ, బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయిలో మ్యూజియం, హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్వే, రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు అవసరమైన వాతావరణాన్ని, సదుపాయాలను కల్పిస్తున్నాం. ఎక్కడెక్కడో ఏ పరిశ్రమలు, ఎలాంటి అభివృద్ధి తదితర అంశాలపై డిసెంబర్ ఆఖరి కల్లా ప్రణాళిక పూర్తి చేసి అమల్లోకి శ్రీకారం చుడుతున్నాం. చేపట్టే పనులను మూడేళ్లలో పూర్తి చేస్తాం. గత 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. వీటిని పునరుద్ధరిస్తున్నాం. వ్యక్తులు కాదు, వ్యవస్థలు పనిచేసే ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి. నేను మా తెలంగాణను రూపొందించి చూపిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్న, మంచి పనులు చేసి క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పినవని పేర్కొన్నారు. వివిధ అంశాలపై రేవంత్ రెడ్డి శనివారం ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ యంత్రాంగాన్ని కదిలించాం. ప్రభుత్వం వ్యవస్థల కీలకం. అవి పనిచేసే వాతావరణం కల్పించాం. పనిచేయడం ద్వారానే అభివృద్ధి సాధ్యం. నేను బాధ్యత చేపట్టాక కార్యదర్శులు, మార్గదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సమావేశం